I am T. Rupali, lecturer in physics at KSD Mahila Kalasala, UG and PG, Tanuku. Today, first semester physics paper, mechanics and waves and oscillations. The fourth unit, the special theory of relativity. This topic is length contraction. Length contraction కి ముందు బిఫోర్ క్లాసెస్లో మనకి లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, మైకెల్సన్-మోర్లే వీటన్నిటి గురించి మాట్లాడినట్టు లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం దాన్ని ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదేవిధంగా దీని యొక్క డెరివేషన్ కూడా లెంత్ కాంట్రాక్షన్ అనగానే లెంత్ అంటే ఒక రాడ్ యొక్క లెంత్ని గురించి మనం ఆ యొక్క ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో వాటి యొక్క వెలాసిటీస్ ఎలా ఉంటాయి, సిస్టమ్ని ఎలా విత్ రెస్పెక్ట్ టు ద సిస్టమ్కి ఎలా కోఆర్డినేట్ అయి ఉంటాయో వాటి గురించి మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు ఈ లెంత్ కాంట్రాక్షన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ టూ కోఆర్డినేట్ సిస్టమ్స్. అంటే ఏంటి, టూ కోఆర్డినేట్ సిస్టమ్స్ని తీసుకుంటాం మనం ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్లయితే కనుక ఈ పిక్చర్ ఉంది కదా, ఇక్కడ ఎస్ డాష్ అనే టూ కోఆర్డినేట్ సిస్టమ్స్. అంటే ఈ ఫిగర్లో చూసినట్టుగానే ద సిస్టమ్ ఎస్ డాష్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ వి అనే వెలాసిటీ తోటి విత్ రెస్పెక్ట్ టు ఎస్ని బేస్ చేసుకుంటూ ఎస్ డాష్ వి అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి దీంట్లో ఎస్ డాష్ అనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో అంటే ఆ యొక్క యాక్సిస్ ఈ యొక్క సిస్టంలో లెట్ ఎ రాడ్ బి ప్లేస్డ్ ఇన్ ఎస్ డాష్ along to the x-axis. If x1 dash x2 dash be the end of the bar, both sides of the end of the bar, the coordinates of the end of the rods, then its length L in the system. Complete గా దాని రాడ్ లెంత్ L అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఎండ్ నుంచి సిస్టమ్ స్టార్టింగ్ రిఫరెన్స్కి అంటే కోఆర్డినేట్ సిస్టమ్కి ఇంకో అనదర్ లాస్ట్ రాడ్ యొక్క ఎండ్కి అక్కడి నుంచి మళ్ళీ కోఆర్డినేట్ సిస్టమ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఇక్కడ మనం ఎల్ అనే దాంతో చెప్తాం. ఆ లెంత్ ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 అనమాట. నౌ ద లెట్ అన్ అబ్జర్వర్ ఎస్ ఈజ్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ది సేమ్ రాడ్. అంటే ఇఫ్ ద x1 అండ్ x2 కనుక మనం అంటే ఈ ఎస్ అనే సిస్టంలో కనుక మనం దాని లెంత్ని మెజర్ చేయాలి అంటే కనుక x1 x2 అనే రాడ్ లెంత్ల గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాము. ద యాబ్సిసెస్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది రాడ్ ఎట్ ద సేమ్ టైమ్ టీ అనే సేమ్ టైంలోనే దెన్ ది లెంత్ ఎల్ ఆఫ్ ది రాడ్ ఈజ్ గివెన్ బై. అంటే ఇక్కడ కూడా మనం ఎస్ నుంచి చెప్తున్నాను, దాకా ఎస్ డాష్ నుంచి చెప్తే ఇక్కడ మనకి ఎస్ డాష్లు అన్నీ ఎస్ డాష్ కాబట్టి x1 డాష్ x2 డాష్తో మెన్షన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఎస్ నుంచి చెప్పేటప్పుడు x1 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్, x2 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్. ఒక అబ్జర్వర్ ఎస్ అనేది లెట్ అన్ అబ్జర్వర్ ఇన్ ఎస్ మెజర్స్, ఒకవేళ మనం మెజర్ చేయాలి అనుకుంటే ఎస్ నుంచి అయితే అప్పుడు సేమ్ టైంలోనే జరుగుతుంది కాబట్టి దెన్ ద లెంత్ ఆఫ్ ది ఎల్ రాడ్ ఈజ్ గివెన్ బై అనదర్ ఈక్వేషన్ వచ్చి ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు x2 డాష్ మైనస్ x1. అంటే ఈ x2లో నుంచి x1ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అక్కడున్న ఎల్ అనేది ఎల్ డాష్ అంటే ఏంటి, ఎస్ డాష్ అనే సిస్టంలో ఉంది కాబట్టి దాన్ని లెంత్ ఎల్ డాష్ అనుకుంటున్నాము. అది ఎస్ యొక్క సిస్టమ్ నుంచి మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ x1 ఇక్కడ x2తో చెప్తామన్నమాట. ఈ బార్ యొక్క లెంత్ని ఎల్ కింద చెప్తామన్నమాట. ఎస్ డాష్లో అయితే ఎల్ డాష్, ఎస్లో అయితే ఎల్ అనమాట. అండ్ therefore L is equal to x2 minus x1. This is the second equation. According to the Lorentz transformations in equations మనం చెప్పుకున్నట్లయితే అంటే లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇప్పుడు మనకి ఏం చెప్తుంది, మనకి ఇక్కడ టీ డాష్ అయితే 1/√1 మైనస్ v²/c² ఇంటూ టీ మైనస్ l²/c² అని మనకి లాస్ట్లో డిరైవ్ చేసాం కదా. మనకి ఆ ప్రకారంగా మనకి ఇక్కడ అప్పుడు ఇక్కడ మనకి x2 డాష్ x1 డాష్ గురించి కదా, ఆ ప్రకారంగా x2 డాష్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ v0t/√1 మైనస్ v²/c². అంటే ఏమీ లేదు, x2లో నుంచి v0 ఇనీషియల్ టైం సేమ్ కాబట్టి √, ఇది ఫార్ములా, ఇదంతా లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం తీసుకున్నట్లయితే x2 డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్కి ఎస్ అనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్కి రిలేటెడ్ అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. x2 డాష్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ v0t/√1 మైనస్ v²/c² అండ్ x1 డాష్ ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ vt/√1 మైనస్ v²/c².
ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా, x2 మైనస్ v0 టు t బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఇక్కడ vt బై x1 మైనస్ vt బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. అంటే సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో కనుక ఈ వాల్యూస్ని కనుక మనం అంటే x2 డాష్ x1 డాష్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక L dash is equal to x2 minus vt by square root of 1 minus v square by c square minus x1 minus vt by square root of 1 minus v square by c square. ఈ ప్రకారంగా సబ్ట్రాక్ట్ చేస్తే x1 మైనస్ x2 మైనస్ x1 by square root of 1 minus v square by c square. అంటే ఇప్పుడు ఈ ప్రకారంగా మనకి చూడండి ఒకసారి చూడండి ఒకసారి L1 ఇక్కడ చూడండి x2 మైనస్ x1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. L1 డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఏం లేదు, L డాష్ అనగానే L బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, L అనేది ఏంటి, x2 మైనస్ x1 అంటే ఏంటి, Lఏ కదా, అందులో ఆ ప్లేస్లో L బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, Lకి కూడా రాయాలి అనుకుంటే కనుక L ఈజ్ ఈక్వల్ టు L డాష్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఇప్పుడు మనం L డాష్ని S డాష్లో ఉన్న రాడ్ యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం L డాష్ ఈజ్ ఈక్వల్ టు L బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ కింద చెప్పచ్చు. అదేవిధంగా S అనే ఫ్రేమ్ ఆఫ్ రేఫ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క రాడ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక L ఈజ్ ఈక్వల్ టు L డాష్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని ఏంటంటారు, లెంత్ కాంట్రాక్షన్ అంటే పొడవు సంకోచం అని అంటారనమాట. ఏవైనా రెండు నిర్దేశక చట్రాలని కనుక మనం ఎస్ డాష్లను తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ డాష్ చట్రము ఎస్నకు సాపేక్షకంగా v అనే వేగంతో ప్లస్ అంటే ఏంటి ధన x అక్ష దిశలోని కదులుతుంది అనుకుంటే కనుక ఆ కడ్డీ ఎస్ డాష్ నుండి x దిశలో ఉంచబడింది అనుకుంటే కనుక ఎస్ చట్రపరంగా కడ్డీ రెండు చివర్ల యొక్క నిరూపకములు x1 డాష్ x2 డాష్లు అనుకుంటే కనుక అంటే ఎస్ అక్షంలో అయితే x1 x2లు అయితే ఎస్ డాష్ యొక్క అక్షంలో x1 డాష్ x2 డాష్లు అనుకున్నట్లయితే ఆ కడ్డీ యొక్క పొడవుని ఫస్ట్ ఎస్ డాష్ సిస్టంలో దాని యొక్క లెంత్ చెప్పాలి అనుకుంటే కనుక దాని పొడవు ఆ యొక్క రాడ్ యొక్క పొడవు చెప్పాలి అనుకుంటే కనుక ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు x2 డాష్ మైనస్ x1. అదే ఎస్ దాంట్లో చెప్పుకున్నట్లయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 అనమాట. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, దేని ప్రకారంగా ఈ క్రమంగా మనం ఈ పటంలో చూపినట్లు కనుక మనం లారెన్స్ రూపాంతరీకరణ నుండి కనుక మనం రాసినట్లయితే ఏముంది ఇక్కడ మనకి x2 డాష్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ v0 టు t బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ x1 ఈజ్ ఈక్వల్ టు v1. ఈ విధంగా మనకి ఎల్ డాష్లు ఎల్లులు వస్తాయి అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి టైం డైలేషన్. టైం డైలేషన్ వచ్చేసరికి దీంట్లో కూడా సేమ్ కన్సిడర్ టూ సిస్టమ్స్ s అండ్ s డాష్. లెట్ s డాష్ బి ద మూవింగ్ విత్ ఏ వెలాసిటీ v అనే వెలాసిటీ తోటి విత్ రెస్పెక్ట్ టు s ఇన్ పాజిటివ్ x యాక్సిస్ x డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ suppose a clock is situated in the system s at a position x and gives the singles of intervals delta t. ఇక్కడ కనుక క్లాక్ అనేది కనుక మనం అంటే టైం గురించి మనం మాట్లాడితే కనుక ఎస్ అనే సిస్టంలో దాని యొక్క పొజిషన్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటే కనుక గివ్స్ సిగ్నల్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా చెప్పచ్చు అంటే డెల్టా టీతో చెప్తామన్నమాట. అంటే ఏంటి, టైము t2 మైనస్ t1 కింద చెప్తామన్నమాట. దీన్ని ఈక్వేషన్ 1 కింద అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ దిస్ ఇంటర్వెల్స్ ఈజ్ అబ్జర్వ్డ్ బై అన్ అబ్జర్వర్ ఇన్ ద సిస్టమ్ ఎస్ డాష్ దెన్ ఇంటర్వెల్ డెల్టా టీ డాష్ ఈజ్. అంటే మనం రెండు సిస్టమ్లు అనుకుంటున్నాంగా, ఇక్కడ కూడా ఎస్లో అయితే మనం ఏం చెప్పుకుంటున్నాము డెల్టా టీతో చెప్తున్నామని చెప్పాము ఇందాక. ఇక్కడ డెల్టా టీ డాష్ అంటే సిస్టమ్ ఎస్ డాష్లో కనుక దాని యొక్క టైం ఇంటర్వెల్స్ ఎలా చెప్పచ్చు, డెల్టా టీ డాష్తో చెప్పచ్చు అనమాట. డెల్టా టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు t2 డాష్ మైనస్ t1 డాష్. ఇందాక ఏం చెప్పాను నేను, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే ఫ్రమ్ లారెంజ్ ట్రాన్స్ఫార్మేషన్స్ తీసుకున్నట్లయితే సేమ్ మనం ఆల్రెడీ ముందు ఇందాక లెంత్కి ఎలా రాసామో టైంకి మనం స్టార్టింగ్ టైం చూడండి ఒకసారి. t1 డాష్ ఈజ్ ఈక్వల్ టు t1 మైనస్ xv బై c స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. అదేవిధంగా t2 డాష్ ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ xv బై c స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్.
అదేవిధంగా సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏంటి డెల్టా టీ డాష్ ఇజ్ ఈక్వల్ టు T2 మైనస్ XV బై C స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ V స్క్వేర్ బై C స్క్వేర్ మైనస్ T1 మైనస్ XV బై C స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ V స్క్వేర్ బై C స్క్వేర్ దెన్ ఫైనల్లీ డెల్టా టీ డాష్ అండ్ డెల్టా టీ. అంటే ఇదేంటి టైం డైలేషన్ అంటే ఏంటంటే కాల వ్యాకోచనం గురించి మాట్లాడతాం అనమాట. ఇక్కడ కూడా ఎస్ అనేది ఎస్ డాష్ అనేవి రెండు చట్రాలు అంటే నిర్దేశక చట్రాలు తీసుకున్నట్లయితే అవి ఎస్ చట్రానికి సాపేక్షకంగా ఎస్ డాష్ చట్రం వి అనే వేగంతో కదులుతుంది అనుకుంటే కనుక ఎస్ చట్రంలో ఒక గడియారం కనుక ఒక సంఘటనకు కొలిచిన కాల వ్యవధి అయితే కనుక డెల్టా టీని ఫస్ట్ ఎస్లో కనుక తీసుకున్నట్లయితే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. దీన్ని ఒకటో ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడున్న అబ్జర్వర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ డాష్ పరంగా నిర్దేశక చట్ర పరంగా చెప్తే కనుక దాని యొక్క కాలం గురించి చెప్తే కనుక కొలిచినప్పుడు దాన్ని డెల్టా టీ డాష్తో చెప్తాము. ఈ విధంగా ఈ రెండింటికి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుని దానికి లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి మనకి T1 డాష్లు T2 డాష్లు రాసుకున్నట్లయితే ఈ రెండు వాల్యూల్ని మన ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్టా టీ డాష్ డెల్టా టీలు మనకి వాల్యూలు వస్తాయన్నమాట. డెల్టా టీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ V స్క్వేర్ బై C స్క్వేర్ డెల్టా టీ డాష్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ V స్క్వేర్ బై C స్క్వేర్. ఓకే, థ్యాంక్ యూ.